ఏ మస్తాను, ఏంటాడా వీడి ఎక్కడికి వెళ్తున్నావు? మా అబ్బాయి ఈ సంవత్సరం 10th క్లాస్ అన్నా, వెళ్ళి ఫీజు అంతా కనుక్కొని కడదామని వెళ్తున్నా. ఈ సంవత్సరం ఫీజులు బాగా పెంచేశారంట కదా. మనం ఎందుకు భయపడాలన్నా? ఇదిగో ఇంటి పత్రాలు తీసుకెళ్లి తాకట్టు పెట్టి ఎంత అంటే అంత కట్టేస్తా. దీనికి పౌచ్ ఇవ్వండి. ఇదెంత? 200. తగ్గదా? తగ్గదు మేడం. వీళ్ళు ఇలా తగ్గరు, ఎవరు చెప్తే తగ్గుతారో ఆ మనిషి వస్తాడు చూడు. అన్నయ్య అన్నయ్య, ఇది 200 అంట, తగ్గనంటే తగ్గనంటున్నాడు. తగ్గదా? మెసేజ్ ఫోన్ చేయి. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. హలో, మన షాప్ దగ్గరికి వచ్చాం గానీ మీ వాడికి తగ్గించేయమని చెప్పు. హలో, ఓకే సార్. సార్ ఓకే. చూసావా, మా అన్నతో మామూలుగా ఉండదు, ఎవరన్నా తగ్గాల్సిందే మా అన్న ముందు. ఇదిగోండి మొబైల్. అరే బండన్న, తగ్గించమన్నది డబ్బులు రా, పౌచ్ను కాదు. నువ్వు నీ బిల్డప్. పిఠాపురంలో ఎంత మెజారిటీతో గెలుస్తానంటారా? 40,000 రా. ఊరుకోరా, లక్షకి ఏమాత్రం ఒక ఓటు కూడా తగ్గదు. అబ్బాయి, ఏ పార్టీ గెలిచిద్దంటారు? మాకేం తెలుసు? ఓర్ని మనిషిగా మీకు తిరిగిపోవడం ఏంటయ్యా? మనిషి గాలంటావా? ఏం మాట్లాడుతున్నావు అయ్యా? ఓర్ని మనిషిగాల నేనేమన్నానయ్యా మిమ్మల్ని? అదిగో మళ్ళీ మనిషి గాలంటున్నావు, దాని అర్థం ఏంటో తెలుసా నీకు? ఓర్ని మనిషిగాల దీనిలో అర్థం ఏముందయ్యా? పెద్దోడు అని చూస్తున్నాం, మర్యాదకుండదు. నాకు మెంటల్ ఏమైంది? చూడక్క ఏం మాట్లాడుతాడు. ఓరాడు మనిషిగాల వాడిని ఏం అనలేదా బాబు నేను? అదిగో అక్క మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాడు. ఏమండి, మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి. అన్నా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అన్నా వెళ్ళన్నా. ఫోన్ లేరా, పెద్ద ఆయన కదా, వదిలే. ఓర్ని మనిషిగాల నేనేం అనలేదు కదా నిన్ను. అదిగో మళ్ళీ అదే మాట అంటాడు నిన్ను. ఓరి మనిషిగాల నేనేం అనలేదు కదయ్యా. ఏం కావాలండి? దీనికి గ్లాస్ కావాలి, ఎంత అవుద్ది? 200 అయింది. ఏంటి 200? పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అండి. నేనెవరి తాలూకో తెలుసా? ఎవరి తాలూకండి? కేఏ పాల్ తాలూకా. అయితే ఇటు ఇవ్వండి, డబ్బులు వద్దులే అండి, వేసిస్తాను. A few minutes later. ఇదిగోండి, అయిపోయింది. బుద్ధుందా, బుర్రుందా?